అంటే మీరు ఇప్పుడు కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మలు ఎలా పట్టుకుంటాయి, ఇవి ఎలా వదిలించుకోవాలనే దాని మీద ఆలోచించారా? కర్మలు ఊచుకునే అవసరం లేదు, కర్మలు తీరుతూ ఉంటాయి. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఈశ్వరుడు ఎలా ఇస్తాడో వాటి మార్గం కూడా అయ్యే ఉంటాయి. నేను తీరమంటే తీరదు నాకు నేను అడగను కూడా. కర్మ ఇట్టాడదంటే అది గాలి లాంటిది కాదు, మన చుట్టూతా ఒక గట్టి కాంక్రీట్ వాల్ మిమ్మల్ని పట్టేస్తుంటుంది. అలాగా మీకు తెలియదు, మన చుట్టూ పట్టేస్తుంటుంది కాంక్రీట్ వాల్ కర్మ. అది మనకి అర్థం అనుకుంటాం, మనం ఖాళీగా ఉండలేము మనం. అది మిమ్మల్ని తిప్పుతూ ఉంటుంది, చక్రం తిప్పినట్టు. మిమ్మల్ని తీసుకెళ్ళి అవసరం వస్తే మీకు టైం అయిపోయిందంటే ప్రాణం తీసేస్తుంది మీ మెదడు. లేదంటే ప్రాణం మిమ్మల్ని చిటికలో తప్పేస్తుంది మిమ్మల్ని. అంత మెదడు అనేది మహేశ్వరుడు యొక్క రూపం. ఇదే కైలాసం, అసలు కైలాసం ఇదే. ఈ కైలాసం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడో మనకి తెలియదు. మనకి తెలిసింది కొద్ది వరకే ఈ బ్రెయిన్ గురించి. ఈ మెదడు అనంతం అనమాట, అనంత స్వరూపం. మీకు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క కణం మన ఒంట్లో. కణం డికోడ్ చేస్తుంది నక్షత్రం. బిలియన్స్ అని భయపడుతున్నాం. ఈ బిలియన్స్ అని మన ఒంట్లో ఉంటాయి. ఒక కణాన్ని తీసుకెళ్ళి మనం చేయగలిగితే సైంటిఫిక్గా నీ నక్షత్రం వాల్యూలు మొత్తం వస్తాయి అందులో. అలాగే కనుక్కున్నారు మన ఋషులు అందరూ, పైకి పోకుండా మొత్తం చెప్పారు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా, ఈ నక్షత్రాలు ఏంటి అని. అలాగే గెలాక్సీలు అంతే. మీకు తెలిసేలేదు, ఒకసారి నేను క్లస్టర్స్ ఉన్నాయి. క్లస్టర్స్ అంటే గెలాక్సీలు అన్ని కలిసి కలుస్తాయి. అలాగా నీ క్లస్టర్స్ ఫోటో చూసినప్పుడు నాకు ఫస్ట్ స్టార్ట్ గుర్తొచ్చింది నాకు బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా అలా కలిసి ఉంటాయి. ఇందులో ఎక్కడ ఏదొచ్చిన వార్త తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఋషులు మిమ్మల్ని మీరు తెలుసుకోండి అనేవాళ్ళు. ఎక్కడ లేదురా బాబు, ఎక్కడ ఏం లేదు. మీ గురుగారి దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరైనా కోరికలు వచ్చిన వాళ్ళకి నెరవేర్ని అని ఎవరైనా చెప్పేవారండి, ఈయన్ని దర్శించుకోవడం వల్ల ఇలా జరిగింది? అదే కొంత ఉండేది వాళ్ళకి, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకు తెలియదు. అది ఆయన వెళ్ళక ముందు అదంతా బీడండి, ఆ స్థలం అన్ని కూడా ఆయన పొలాలన్నీ బీడు పొలాలు. ఈయన పోయిన తర్వాత బ్రహ్మాండం పంటలు పండుతాం మొదలుపెట్టి, ఇప్పుడు పంటలు పండుతున్నాయి. అలా కొంతమందికి వాళ్ళ విశ్వాసాలు ఉంటాయి. విశ్వాసాలు ఉన్నా లేకపోయినా ఏంటంటే, ఆయన ఎవరికి కూడా మాట ఇచ్చేవాడు కాదు ఈ కోరిక తీరుద్దని చెప్పడం. కానీ ఆ క్వశ్చన్ లేదు. నువ్వు కోరిక పోయి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు మాత్రం సాటిస్ఫై అయ్యేవారు. సాటిస్ఫై వాళ్ళ ఇష్టం, ఈయన పడుచున్నాడు కాదు. అవుతారు లేకపోతే పక్కన చెబుతారు ఏదో బట్టలు ఉండవు వాడికి ఏడబోతాం. ఈయన ఆడవాళ్ళైనా అంతే, మగవాళ్ళు ఎలా తిరుగుతుండేవాడు. ఈ లేడీస్ మధ్యన కూడా ఏమి ఉండేది కదా, అవధూత అనమాట. కంప్లీట్ అవధూత అంటే అవధూతలాగే ఉండేవాడు. ఆ అవధూత అంటే చివరికి సిగ్గు ఇది కూడా వదిలిపెట్టేస్తారు, ఆ స్థితి వస్తుంది. ఆ స్థితి ఆయన కరెక్ట్ చూపించేవాడు. అంటే వారు మరి సూచనలు ఏమైనా ఇచ్చారా, వారి దేహాన్ని వదిలేయడానికి ముందు ఏమైనా మీకు చెప్పారు? ఆయన లాస్ట్ దాదాపు ఆయన ఇదైపోయినప్పుడు కొంచెం అర్థమైంది. ఆయన నిద్రపోతున్నట్టే ఉంది ప్రాణం. ఆయన చాలా వ్యాధితో చనిపోయారు యాక్చువల్గా. ఆయన కర్మలు మొత్తం అంటే, నేను అనుకున్నది ఏంటంటే, ఆయన శిష్యుల్ని ఇప్పుడు నన్ను చూసారా, నన్ను టార్చర్ పెట్టేవాడు. అలా ప్రతి ఒక్కరు చాలా టార్చర్ పెట్టాడు ఆయన శిష్య పరంగా. అది గురు పరంపరలో, అది మామూలు కాదు, గురు పరంపర అనమాట. తెలుసుకుంటే అది గురు పరంపర, లేకపోతే మామూలు ఇదైపోతుంది. ఈ టార్చర్ కర్మలు మొత్తం ఆయన తీసుకుని లాస్ట్ మొత్తం దేహం అంతా గందరగోళం అయిపోయింది. అయిన తర్వాత చెప్పేవాడు, అడిగితే అమ్మ నాకు వరం ఇచ్చింది అనేవాడు. అని వెళ్ళిపోయినప్పుడు ఆయన నిద్రపోతున్నట్టే ఉన్నాడు. అంత వ్యాధితో చనిపోయినట్టు ఏం లేదు, నిద్రపోతున్నట్టుంది. నేను అనుకున్న ఆయనకి శాస్త్రం చెల్లిపోయి ఉంటుందని. అంటే మీరు అమెరికా వెళ్ళారు కదండి? అవునండి. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 8.5 years ఉన్నాను సార్. అక్కడ ఏమైనా రీసెర్చ్ చేశారా వీటి గురించి? నేను ఏం లేదండి, నేను ఎక్కడ పోయినా ఏంటంటే ధ్యానం ఒకటి చేస్తానండి. నాకు ఇంకే సంబంధం లేదు, అది చేస్తాను. నేను ఎక్కడ పోయినా చేస్తాను. యోగా అని ఎక్సర్సైజ్ కానీ చేస్తాను. ఎక్సర్సైజ్ అని నా బాడీ ఎట్టాడదంటే, నేను అనుకుంటా ముందు చెప్పేస్తాను మా స్వామికి, ఆయనకి చెప్పా. ఆయన ఒకసారి మా ఇద్దరు మాట వచ్చి ఆయన అన్నాడు, నీకు తెలియదురా, నీకు శక్తి అంత ఇది అయిపోతే నీకు దేహం మీద ఉండదు అన్నాడు. నేను అన్నాను, కాదు నాకు దేహం మీద ఉంటుంది అన్నా. నేను దేహాన్ని వదిలిపెట్టను, దేహం దేవాలయం, నేను ఉన్నంతకాలం దాన్ని జాగ్రత్త చేస్తానంటాను. తర్వాత సంగతి తెలియదు అని. ఆ రోజు ఈ రోజు కూడా నేను ఎక్సర్సైజ్ ఆపలేదు, యోగా ఆపేవాడిని కాదు. ఎక్కడో పరిస్థితులు బరీదిగా ఉంటే ఆపేవాడిని, లేకపోతే ఆపేవాడిని కాదు. నేను యూఎస్లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఇట్లా ఎన్ని ఆపలేదు. తర్వాత ఏ గురువు దగ్గరికి నేను వెళ్ళలేదు. ఆయన నాకు వరం ఇచ్చాడు, ఒక వరం. ఆయన కొన్ని మాటలు ఇచ్చాడు అప్పుడు, అంటే భగవంతుడు ఉన్నప్పుడు ఇచ్చేవాడు. నిన్ను ఈ భూమి మీద ఎవరు గుర్తించలేరని చెప్పాడు. నిన్ను దివిదిస్తున్న వాళ్ళు కూడా, యోగులు కూడా నీ దగ్గరికి వస్తే నీ ఆరా వాళ్ళు మాయ చేస్తుంది, వాళ్ళని కనుక్కోలేరు అన్నాడు. కుండలు వేసినప్పుడు ఎక్సర్సైజ్ చేయడం, వెళ్ళి ఆసనాలు వేస్తారు కానీ ఎక్సర్సైజ్ చేయరు. ఈ వర్కౌట్ చేస్తాను, అది కూడా వర్కౌట్ విపరీతంగా చేస్తుంటా. కాంపిటీషన్స్ బాడీ బిల్డింగ్. చిన్నప్పుడు నేను వివేకానంద స్వామి పుట్టిన డేట్లో పుట్టానండి. యాంగిలా కొన్ని లక్షణాలండి మనకి. నాకు బాడీ బిల్డింగ్ అంటే ఇంట్రెస్ట్. నేను కాలేజ్ చదివేటప్పుడు మిస్టర్ టైటిల్స్ కొట్టా, గుంటూరు ఎక్కడ పోతే అక్కడ కొట్టుకొచ్చేవాడిని వెళ్ళి. మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ, మిస్టర్ కాలేజ్ అని ఒకసారి స్టేజ్ మీద ఎక్కాను. ఇలా చాలాసార్లు 10 సార్లు ఎక్కుంటా స్టేజ్. ఈ తర్వాత నేను అనుకున్నాను 25 వచ్చేటప్పుడు మిస్టర్ ఇండియా కొడతా ఉండేది నాకు. మిస్టర్ ఆంధ్ర కూడా వెళ్ళాను. ఇంకా అలా తిరుగుతూ ఉండేవాడిని. తర్వాత నాకు అది దిగిపోయి మన యోగాలోకి వెళ్ళిపోయా. యోగా మార్గంలోకి వచ్చేటప్పుడు ఆయన ప్రాణాయామం బాగా సివియర్ చేయించారు ఒకసారి.
ఆయన చేసేవాళ్ళు, మనం చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు. ఇంకా అలా తిరుగుతా ఒక్కొక్కటి ఎత్తుక్కుంటా. నాకంటే ఆ స్వరూపం అందకపోతే నేను ఇంకా ఇదిలా ఉండేది బ్రెయిన్. కానీ అది నన్ను అలా కూటపరిచింది అంతే జీవితంలో. అలాగా మా పిల్లలకి భగవంతుడు ఆయన వాళ్ళు పడ్డ నేను పెట్టిన కష్టానికి వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళే నాకు ప్రశ్న పెడుతున్నారు. నేను అఫ్కోర్స్ నేను జాబ్ చేస్తాను ఒకటి, నేను రిటైర్మెంట్ అనేది తీసుకోదలుచుకోవాలి జీవితంలో. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలండి. బ్రెయిన్ వదిలేస్తే మనం బ్రెయిన్ శరీరం వదిలేస్తే రెండు పనికిరావు. ఎక్కువగా ధ్యానంలో ఉన్న చేసేవాళ్ళు కానీ ధ్యాన మార్గంలోకి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కోరిక ఏముంటుందంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు, ముక్తి మోక్షం అంటే ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది. మీరు ఏదైనా దాన్ని తెలుసుకోవడం జరిగిందా? అసలు యాక్చువల్గా ఏంటంటే మనిషే దేవుడు. మీరు ముక్తి మోక్షం అడగద్దు. ఇంకా మనం తెలుసుకోగలిగి ధ్యానం చేసి వెళ్తే మీరు ముక్తి అడగక్కర్లా. మీకు ఏది రావాలో అది వస్తుంటుంది. మీరు చేయాలి కర్మ చేస్తుంటారు. అసలు మనం వేరుగా ఉన్నామని చెప్పి మీరు ఎవరు చెప్పారు? అది రహస్యం. మీరు వేరుగా లేరు. మీరు వేరు అనుకొని అడుగుతున్నారు ముక్తి అని, మోక్షం అని. మీరు వేరుగా లేరు. మరి భగవంతుడు ఈశ్వరుడుగా ఉన్నారు మీరు. అది రహస్యం. ప్రతి మనిషిలో కూడా మన స్కల్లో ఈ బ్రహ్మాండం దగ్గర ఎక్కడో ఒక స్పేస్ ఉంటుంది, శూన్య స్పేస్. ఆ స్పేస్ కంప్లీట్ యూనివర్సల్ మల్టీ డైమెన్షనల్ స్పేస్. ఎలా భగవంతుడు ఎలా ఉంటాడో ఆ స్పేస్ అని ఉంటుంది. బ్లాక్ హోల్ హోల్, బ్లాక్ హోల్ చిన్న బ్లాక్ హోల్ ఉంటుంది. అది మొత్తం శరీరం మొత్తం అండర్ కంట్రోల్. బ్రెయిన్ కంట్రోల్లో శరీరం అంతా ఉంటుంది. ఈ బ్రెయిన్ కూడా దాని కంట్రోల్లో ఉంటుంది. అది ఏ కర్మలు చూపిస్తుందో తెలియదు. నాకు ఒకసారి యూఎస్లో ఉన్నప్పుడు నేను కార్ వేసుకెళ్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అక్కడ దారి తప్పి గందరగోళం అవుతున్నాను. అది జీపీఎస్ పెట్టుకెళ్ళి, ఆ రోజుల్లో జీపీఎస్ కొద్ది ఇంత స్టాండర్డ్ కాదు. అది అడిదిప్పి తీసుకెళ్తుంది. నేను అక్కడ కర్బ్ అని ఉంటుంది. ఈ దారి తప్పేటప్పటికి ఆ డౌన్ అనమాట. అది ఇంత డౌన్, పెద్ద వర్షం పడుతుంది. కారు చిన్న కారు, పెద్ద కారు కాదు ఇది. ఆ సడన్గా ఏమైందంటే అండి, ఆ కర్బ్లోకి వెళ్ళేటప్పటికి కారు తిరిగింది. కింద లోయ అనమాట, లోయలాగా ఉంటుంది. అంటే కిందకి వెళ్ళిపోద్ది. 2 చక్రాలు కిందకు వచ్చినాయి. అస్సలు నాకు ఏం తెలియట్లే. ఇంకా అక్కడ ఉందని రహస్యం జరిగింది. అక్కడ ఒక ఇనప కడ్డీ అండి, సన్నటి కడ్డీ, అది అడ్డం ఉంది అంతే. అసలు అక్కడ ఎక్కడ ఫెన్సింగ్ ఏమి లేదు, ఇంకేమి లేదు. ఎక్కడ ఒక కడ్డీ మాత్రం పెట్టుంది, అందులో కూర్చుంది. ఆ కడ్డీ లాపిందండి. నేను రివర్స్ అయ్యి నేను బ్యాక్ వచ్చింది కారు. నమశివాయం అనుకున్నాను. టాప్ గుర్తు వచ్చింది. త్రిశూలం ఇది మామూలు కాదు, ఇది దేవుడు పెట్టాడు, మనం పోకుండా లేకపోతే పోయేవాళ్ళు అప్పుడే. అలాగా కొన్ని విషయాలు బౌద్ధ రక్షిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు దేవాలయాల్లో ఈ భక్తి మార్గంలో దేవుని పూజించడం ఇవన్నీ కూడా ఏదైతే చేస్తున్నారో అవన్నీ కరెక్ట్ పద్ధతులు అని అంటారా? ఎవరికి పద్ధతి వాళ్ళదేనండి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, రాయి రప్పలు, చెట్లు, మనుషులు. కాబట్టి అది మనం ఆక్షేపించడానికి లేదు. భగవత్ స్వరూపం సర్వం వ్యాపితం. ఈశ్వరుడు విగ్రహం పుట్ట ఏది పెడితే సరే. అది అంటే మొదట్లో మీరు కొంచెం వీటికి వ్యతిరేకంగా ఉండేవారు కదా, తర్వాత మీకు దీని మీద అవగాహన వచ్చిందని? విగ్రహాలు లేదు, కానీ స్వామి అన్ని చేయించాడు నా చేత. అన్ని చేయించారు. విగ్రహాలు కూడా మేము కోటపకొండ వెళ్ళినప్పుడు ఆయన విగ్రహాన్ని చేసేవాడు. శివలింగాన్ని చేసి అభిషేకం చేసేవాడు. ఇంకా సరే నాకు దాన్ని ఇదే పర్టికులర్ ఇదే అభిప్రాయం లేదు, కానీ అక్కడ నాకేం లభించేది కాదు. ఇప్పుడు మా అందరితో మేము వెళ్తాం, గుళ్ళకి వెళ్తాం, తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, దండం పెట్టుకొస్తాం, అది వేరు. కానీ అక్కడ నాకు లభించేదానికన్నా నాలో నాకే లభించింది. ఈ నాలో నేను అనేది ఈశ్వరుడు సంకల్పం, భగవంతుడు. ఆయన నాకు ఆ రూపంలో వచ్చి